ఇప్పటికని చేయాలి మనం. మీ వెనకాల ఇద్దరు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మా కొమరన్నం అంజనం చూస్తే అట్లుంటారు. బాగా డేంజర్ వాళ్ళు, బాగా డేంజర్ అన్న వాళ్ళు. శాసన మండలిలో ఇప్పుడే మా అంజన చోటు చెప్తున్నాడు, అన్న బా నేను శాసన మండలిలో మొన్న ఉంటే ముస్లింస్ బీసీలో కలిపి చూసినావా, దాని మీద పేపర్ పట చింపి మొక్క మీద పడి బయటకు వద్దాను అంటున్నాడు. ఇంకా పోకముందే అంటున్నాడు. ఇక పోతే ఇలా ముగ్గురు ఎమ్మెల్సీ అన్న, మనకు ముగ్గురు ఎమ్మెల్సీ మీరు తయారు చేసిన వాళ్ళే. ముగ్గురు ఎమ్మెల్సీ తెలంగాణలో 50%, 60% మనమే, 70% మనమే. తెలంగాణలో 70% ఇలా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఉంది, తపస్ ప్రాతినిధ్యం ఉంది. మీ ప్రతినిధిగా కుమరే గారు ఉన్నారు ఆల్రెడీ, అటు ఏవిరెడ్డి గారు ఉన్నారు. కానీ దేనికోసం భయపడతారు మీరు? ఇవాళ ముగ్గురు ఎమ్మెల్సీలు పోయి మొత్తం శాసనమండలి లొల్లు, ప్రధాన సమస్యలు లొల్లు పెడతారు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ లోపల నా రిక్వెస్ట్ ఒకటి, భయం అనేది పోనీయండి, నా కుటుంబం అనేది పోనీయండి. ఫస్ట్ నా కుటుంబం, నేను నా కుటుంబం తప్ప. అప్పుడప్పుడు తపస్సు రమ్మడానికి ఇట్లా మీటింగ్ పోతాం గంటే అనుకోకండి. తపస్సు కోసం ఏం చేయగలుగుతాం భవిష్యత్తులో? అరే తపస్ అంటే చాలా మంది ఊళ్ళో ఇది బీజేపీ పండిస్తుంది అంటారు, ఇప్పుడు బీజేపీ కుమరేస్తారా, బీజేపీ పండిస్తారంటారు. మీ పేరు అమ్మ తపస్ మహేష, తపస్ రమేష్ అనాలి. ఇటువంటి ఉద్యమానికి రూపకల్పన చేయండి అన్న. మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇలా నా గురించి తెలుసు మీకైతే, నాలంటే నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు, మా గురించి తెలుసు. మేము రెచ్చగొట్టి ఇష్టపెట్టడం కాదు, ప్రభుత్వాన్ని మెడలు వంచే బాధ్యత మాది మీకోసం. ఎక్కడ భయపడవలసిన లేదు, మీకు ఏం కావాలో అది చేస్తాం. కాబట్టి ఉద్యమం, యుద్ధం చేయాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ అవినీతి, అందుకే వీళ్ళందరూ వేరేయాల. ఈ అవినీతి 6 గ్యారెంటీలు 2000 మీ బెనిఫిట్స్ పక్కన పెడితే 2500 మహిళలకు ఇస్తున్నారు, అది ఇవ్వలే. 4000 ఆసరా పెన్షన్స్ అన్నారు, అవి ఇవ్వలే. 4000 నిరుద్యోగ వృత్తి అన్నారు, అవి ఇవ్వలే. మహిళలకు తులం బంగారం అన్నారు, ఇవ్వలే. స్కూటీ అన్నారు, ఇవ్వలే. ఇలా రైతు సమస్యలు, ఇలా ఈ రైతు భరోసా ఇవ్వంటున్నారు, అయిపోయిందట. రైతు భరోసా అయిపోయిందట. మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, 20 లక్షల మందికి ఇంకా మేము రైతు భరోసా ఇవ్వాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తే, ఇప్పుడు ఏమంటున్నారు? ఇచ్చేస్తామంటున్నారు. ఇక అంటే ఇచ్చేది లేదు అన్నట్టు, ఇవ్వమన్నట్టు. ఇక నిన్న వర్షాలు పడ్డాయి. కేసీఆర్ గిట్టిన 10 సంవత్సరాల్లో ఒక్కసారి వర్షం పడి ఇక్కడికి వచ్చిండు, ఇక్కడికి రామానికి వచ్చాడు. తుపాకి రాములకు టోపీ పెట్టిండు ఒకటి, ఆ చేతులకు కట్టబెట్టి, ఈ తుపాకి రాముని టోపీ పెట్టి చేతులకు కట్టబెట్టి ఇట్లా 2 సార్లు అన్నదనుకో, అంటే కుంప మునిగినట్టు అన్నది. కుంప మునిగినట్టు ఏం చేయనట్టు, ఇక ఏం చేయనట్టు. ఇక మళ్ళా హెలికాప్టర్లో వచ్చినట్టుకి అసలు ఏం చేయనట్టు. ఇక వీడికి వచ్చిండు, టోపీ పెట్టాడు, ఇట్లా పట్టి కట్టబెడతాడు, పేపర్లో ఫ్రంట్ పేజ్. ఆయన పెద్ద ఇంజనీర్, ఈయన వ్యవసాయం నాటు పోసినట్టు మొత్తం పొలం దున్నట్టు. ఓ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 300 ఎకరాల్లో ఈయన నాటు పోసిండు, పొలం దున్నినని పేపర్లో వస్తారు. ఎప్పుడో అమాసం వస్తారు, పుణ్యం వస్తారు, బయటకు వస్తారు, టోపీ వస్తారు, ఇట్లా కట్ట పెడతాడు, ఫోటో వస్తుంది పేపర్లో, ఫ్రంట్ పేజ్ ఫోటో. ఇక మళ్ళీ పోయి ఫామ్లో తాగమంటాం బయట అడిగా.